ఎస్ నమస్తే స్వతంత్ర న్యూస్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ను అరెస్టు చేస్తారా? ప్రచారం జోరుగా సాగుతున్న బీఆర్ఎస్ శ్రేణిలో కూడా కలవరం మొదలైంది. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ నన్ను ఈరోజు అరెస్టు చేస్తే అవకాశం ఉందని చేసిన వ్యాఖ్యలకు కీలకంగా మారాయి. అరెస్టు పుకార్లలో బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివచ్చారు. దీంతో బీఆర్ఎస్ కేంద్రం కార్యాలయం వద్ద తాళం వేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో పోటీలో నిధుల దుర్వినియోగం కావచ్చు జరిగినట్టు కూడా ఆరోపణలు. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ కూడా జరుపుతుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు నగదు చెల్లించినట్టు కేటీఆర్పై ఆరోపణలు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారా? ఒకవేళ అరెస్ట్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇదే ఇవాటి మిడ్ డెబేట్లో మనతో పాల్గొనడానికి కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకులు ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు త్వరలో మనకు జాయిన్ అవుతారు. అదేవిధంగా మానవతరాయి కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కూడా కొంచెంసేపట్లో మనకు అందుబాటులోకి రానున్నారు. నమస్తే. ముందుగా ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి A1గా ఉన్నటువంటి కేటీఆర్ ఈరోజు ఏసీబీ అధికారులు తను రమ్మని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా తన తండ్రి గారు అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ గారు అనుమతి తీసుకొని అక్కడ కొంత చర్చించి ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవన్కి వచ్చి బీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు. అంటే తను అరెస్టు చేస్తారు అనే మాట తను ఏదైతే ముందస్తు పబ్లిక్ లోపల ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా తను విన్నవించడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. సార్, ఇది ఓన్లీ హడావుడి కార్యక్రమమే. ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, అలాగే మానవతరాయకు కూడా ఒక సీనియర్ నాయకుడు, వీళ్ళందరికీ అన్నీ తెలుసు. ఎవడైనా ఒక గవర్నమెంట్లో ఒక టెండర్ పిలిచి ఒకడికి ఇంత కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు అందులో 10 5 కమిషన్ తీసుకొని సస్తారు తప్ప డైరెక్ట్గా మొత్తం డబ్బులు ఎత్తేసే అంత నేపథ్యాలు అంత సామర్థ్యాలు ఆవిడకు ఉండవు. ఇది బిడ్ విషయంలో ఆత్రం డబ్బులు నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వచ్చేస్తున్న గ్యారంటీతోనూ మున్సిపల్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తేసి దీనికి కట్టారు. ఇందులో ఏమైనా అవకతవకలు ఉన్నాయంటే మా అయితే కమిషన్లకు కక్కుర్తిపడేది ఎవరైనా ఎస్టాబ్లిష్ చేస్తే దొరుకుతుంది తప్ప మొత్తం డబ్బులన్నీ అన్యాక్రాంతం అయిపోయాయంటే ఆడ డైరెక్ట్గా ఎవరైతే ఫామ్లో ఈ రేస్ సంబంధించిన డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇద్దరు చెప్పారు మాకు ఇట్లా డబ్బులు వచ్చాయి ఇది అని. దీంట్లో డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయి అన్న దగ్గర డీవియేషన్స్ కేటీఆర్ అకౌంట్లో కానీ కేటీఆర్ బెనామీలకు కానీ ఎక్కడైనా ఐడెంటిఫై అయితే దాని మీద ఒక హ్యూజ్ డిబేట్ పెడదాం. ఖచ్చితంగా అందరూ ఎవడు దోషో ఎవడు కాదో చెప్పొచ్చు. అంతేకాని మొత్తం డబ్బులన్నీ అన్యాక్రాంతం అయిపోయి ఇది తప్పు అది తప్పు అన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది మున్సిపల్ శాఖ మంత్రిగా కొన్ని సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉన్నాయి. దానితో ఇది ప్రాంతీయ పార్టీ రేవంత్ రెడ్డి గారిలో ప్రతిదానికి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి మన్నల్లో పొందిన కానీ పీజ్యుత్ రమేష్ జయరాం రమేష్ దిగ్విజయ్ సింగ్ లాంటి వాడు కూడా చెప్తాను కానీ పైన అని దౌర్భాగ్య స్థితికి అయితే ప్రాంతీయ పార్టీకి ఉండదు కదా. అంచేది ఏమవుతుందంటే వీళ్ళ కాకుండా వాళ్ళ సొంత పెత్తనాలు ఖచ్చితంగా వెనకబెట్టారు. అందులో ప్రొఫెషనల్ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయంటే దాని మీద మనం అట్రిబ్యూట్ చేసి మాట్లాడడం. ఫార్ములా ఈ రేస్ జరిగినప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా రేస్ జరగడం, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంకి కాంట్రాక్ట్ తీసుకోవడం, ఇవన్నీ వాస్తవాలు మనం గత డిబేట్లో చాలాసార్లు చర్చించాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్ అది ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ నిర్ణయం కాదు, అది నిర్వహించలేదు. కానీ ఒకవేళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఖచ్చితంగా నిర్వహించుందును. ఇదెందుకు మాట్లాడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎస్, మొత్తం మీద ప్రసాద్ గారు ఎప్పుడైతే ఇప్పటికి కూడా కేటీఆర్ చెప్పారు ఏదైతే ఈ రేస్ తోటి అంటే ఎక్కడో ఉన్నటువంటి రేసును మనం తెలంగాణకు తీసుకురావడం జరిగింది. తెలంగాణ బహుళ సంబంధం ఉన్నటువంటి తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఇలాంటి రేసు రావడం, ఇలాంటిది ప్రజలు వీక్షించడం, దీంతో ఎన్నో పథకాలను సంబంధించి కావచ్చు లేకుంటే మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటివరకే మన తెలంగాణ సశ్యామలం అవుతున్న నేపథ్యంలో ఇలాంటి రేసుల పట్ల కూడా మనకు రాబోయే తరుణంలో కూడా ఇలాంటి రేసులు బాగా చేస్తామనేది కూడా తను చెప్పడం. కానీ ఒక దిక్కు మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు ఇలాంటి రేసుకు సంబంధించి డబ్బులను వేరేగా బదిలీ చేయడం, వేరే అకౌంట్ ద్వారా బదిలీ చేయడం ఇది ఎంతవరకు కరెక్టు? కోట్ల రూపాయలు వచ్చాయి ఇప్పటికే అని చెప్పిన కానీ ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు అనేది చెప్తున్నాను. దాన్ని ఎలా చూడొచ్చు? బ్రాండ్ ప్రమోషన్ దగ్గర 700 నుంచి 800 కోట్లు వచ్చిందన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ కాకుండా రీరూట్ అయ్యి ఇప్పుడు మీరు మాటకు వస్తే చంద్రబాబు నాయుడులోనే ఆయన మన ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ఏషియన్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసేది. ఆఫ్రో ఏషియన్ గేమ్స్, మిలిటరీ గేమ్స్, నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు నేను ఫార్ములా 1 రేస్ కి బిడ్ వేస్తాను, గచ్చిబౌలి ఆ ప్రాంతాల్లో ఫార్ములా 1 ట్రాక్ వేస్తానన్న ఉదంతో మర్చిపోయినట్టుకున్నారు మీరు. ఇప్పుడు అదే ట్యాంక్ బండ్ దగ్గర విస్తృతంగా బ్రహ్మాండంగా దాని ట్రాక్ క్రియేట్ చేయగలిగారు ఎలక్ట్రికల్ కార్స్ రేసింగ్ కి. సో దాని పర్యవసానాలు ఏంటంటే
లాస్ట్ టైం కూడా ఈయన అక్కడి దాకా పిలిచి తర్వాత విచారించకుండా పంపించి, ఈసారి మళ్ళీ ఖాళీ ఉందని చెప్పి ఖాళీగా ఉన్నప్పుడు పిలిచి, ఈసారి విచారించినప్పుడు అరెస్ట్ చేస్తారని ఇవన్నీ ఏంటంటే సింపతి గెయినింగ్ పాలిటిక్స్ లో ఏదేదో మాడుతుంటారు. ఇదే కేటీఆర్ అరెస్టు, ఇదే కేసీఆర్ అరెస్టు నేను పుట్టిన కాడి నుంచి ఈ పెట్టకథలు ఏంటోనే ఉన్నాం. అవుట్‌కమ్ ఏదైనా ఉన్నప్పుడు మాట్లాడదాం. ఇవన్నీ నాకు అనవసరం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం డ్యామేజ్ జరిగింది. కేసీఆర్‌ని విచారించారు. 118 గంటన్నరలో పంపించారు. ఈ ప్రభుత్వ బాధ్యత ఆ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు డ్యామేజ్‌ని రిపేర్ చేయాల్సింది ఉందా లేదా? తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ ఉరేటి చంపేమన్నాడు. మాకెందుకవి? వాస్తవానికి ఈ ప్రభుత్వం నిర్వహించిన అవకతవకల్ని కాకుండా విచారణ ఏంటి? ఫస్ట్ విచారణ చేసే ముందు ఇంత ప్రైమా ఫేస్‌గా ఇంత డీవియేషన్స్ జరిగాయి, ఇంత అన్యాక్రాంతం జరిగిందని ప్రజాబాహుళ్యంలో దాన్ని చర్చించి, ఈయన కోడిపెట్ట మూసినట్టు మూయకుండా మళ్ళీ విచారించడం ఏంటి? డైరెక్ట్ చెప్తున్నాడు కదా! మున్సిపల్ శాఖ నుంచి నేను తరలించాను. నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తదన్న గ్యారంటీకి చేసేది ఈ పనని. ఏముందది? మున్సిపల్ శాఖ మంత్రి ఆయన కదా! ముఖ్యమంత్రి ఆళ్ళ నాన్న కదా! ఇదే కదా చెప్తుంది మొదటి నుంచి. మనోహర్ గారు, నా వాయిస్ వినబడుతుందా అండి? ప్రసాద్ గారు, మొత్తం మీద ఏదైతే ఇప్పటికీ ఉన్నా కానీ మరోవైపు చూస్తే తెలంగాణ భవన్లో న్యాయవాదులతో కూడా హరీష్ రావు చర్చిస్తాడు. అప్పటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా, అంటే కేటీఆర్ ఎప్పుడైతే బయలుదేరంగా ఏసీబీ ఆఫీస్ బయలుదేరంగానే నన్ను అరెస్టు చేస్తారు అనే ఒక స్లోగన్ ఇవ్వడంతో అక్కడ ఈ బిరాస్ భవన్లో హరీష్ రావు కావచ్చు, లేదంటే మాజీ ఎస్పీ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వీరందరూ కూడా న్యాయవాదులతో చర్చిస్తారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒక భయం పట్టుకుందని అనుకోవచ్చా, లేకుంటే అరెస్ట్ చేస్తారని అనుకోవచ్చా? కన్ఫ్యూజ్గా ఏం దిక్కుమాల చర్చలో లాయర్లు డబ్బులు పెంచడానికి తప్ప దేనికి ఉండరు. 14 రోజులు రిమాండ్ ఇస్తారు, బెయిల్ పిటిషన్ వేస్తారు, తీసుకొస్తారు బయట. దానికి ఓవర్ పెద్ద ఉత్తరింపు ఎందుకు? ఏదో పెద్ద ఆకాశం నుంచి మీరు వేలనే పడిపోయినట్టు ఊరికే బిల్డప్లు చెత్త చెదరం తప్ప ఏం ఉండదు. వాస్తవానికి ఇది నేను చెప్తున్నాను సార్, చీఫ్ మినిస్టర్ చైర్లో ఉండి నేను గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక పని చేసాడు, మీకు జ్ఞాపకం ఉందో లేదో, 353 కోట్లు చీఫ్ మినిస్టర్ డెసిషన్ తో బయటకు తీసినప్పుడు లోపల కూర్చోబెట్టినప్పుడు బిక్కులాడుకుని ఈ రోజు సిద్ధార్థ లోదనాటుడు కూడా ఈ కేసుకి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదని వాదించలేకపోయాడు. అలాంటి పక్కడబంది కేసు ఏమైనా పెట్టగలిగితే మాట్లాడమన్నాడు. ఊరికే తెల్లారు లేచి టపాస్ బూత్ కబుర్లు చెప్పి కేటీఆర్ అరెస్టు, కేసీఆర్ అరెస్టు, కాళేశ్వరం అవినీతి 64 కోట్లు అయింది, 27 కోట్లు అయింది, 1,00,000 కోట్ల అవినీతి, మొత్తం 1,00,000 కోట్ల అవినీతి, మొత్తం 1,00,000 కోట్లు తినేస్తారు ఎవడన్నా. ఆ ప్రాజెక్ట్ అయితే కనబడుతుంది కదా. రిపేర్ చేయించండి రా బాబు అంటే సంవత్సరం అయింది ఇప్పటికి. రిపేర్ చేయించే గతంలో 12 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు వచ్చింది, దానికి దిక్కుది ఇవ్వలేదు. ఈ ఫామ్లో అవన్నీ ఈ రేస్ అయిందా లేదా అంటే ఫిజికల్ ఫామ్ గా క్యాష్ ఏమైనా వస్తుంది ఏంటంటే టికెట్ల రూపాయలు ఎంత వస్తుందో చూస్తారు. ఇప్పుడు సినిమా 100 కోట్లు 1000 కోట్లు పెట్టో దిక్కుమాల సినిమా తీస్తారు మన నెత్తికి. అది సాయంత్రం 1000 కోట్లు బిచ్చుకోవడానికి బెనిఫిట్స్ వేస్తాడు. బెనిఫిట్స్ మొదటి గంట చూసి బయటకు వచ్చి డబ్బులు వెనక్కి ఇస్తారు, చంపమంటారు అని చెప్పి దొరికిన వాళ్ళందరూ డబ్బులను ఆస్తులు పడ్డు పోయారు అనుకోండి, ఏం చేస్తారు దానికి? అలాగే ఈ ఫార్ములా E1 రేస్ లో 700 కోట్లు బ్రాండ్ ప్రమోషన్స్ ఏమొచ్చాయో ఆ రోజు స్టాటిస్టిక్స్ తో చెప్పాం. ఇప్పుడు ప్రతిసారి స్టాటిస్టిక్స్ చెప్తే మీరు వెళ్తే నమ్మరు. ఇందులో అవినీతి జరిగిపోయిందని చెప్పి గోల్లెట్టుకుంటే లాభం ఏంటి? ఎస్ ప్రసాద్ గారు, ఏదైనా మొత్తం మీద కేటీఆర్ అనే వ్యక్తి అరెస్ట్ అవుతారు, ఖచ్చితంగా జైలుకు పోతారని మీరు అనుకుంటున్నారా? అవడు, నేను చెప్తున్నా కదా అవడు. చూడండి, ఒకటి మీరు ఫైనాన్షియల్ డీవియేషన్ అనేది ఫర్ ఇన్స్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ 45 crores ఎస్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ద క్యాష్ లేదంటే ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ద క్యాష్ లోనో దాన్ని తీసుకెళ్లి అలా ఏదైనా తగలబెట్టారు అన్నది ఈడీ కనుక దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే, ఎందుకంటే అంతర్జాతీయ విదేశాల్లో 45 కోట్లు మున్సిపల్ శాఖ నుంచి ఎవరైనా క్యాష్ డ్రా చేసి వాళ్ళకి ఎత్తాడండి ఫారెన్ కరెన్సీ లో మార్చి. ప్రభుత్వ ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఉంటాయి సార్? ఎక్స్చెక్కర్ నుంచి వివిధ ట్రెజరీలు ఉంటాయి, రెవెన్యూ ట్రెజరీ అలాగే మున్సిపల్ ట్రెజరీ, వీటి నుంచి డైవర్షన్ అయింది. ప్రభుత్వం శాఖలు ఇప్పించేట ఏవి నిధులు మళ్లించకుండా ప్రభుత్వాలు అచ్చని పచ్చపూసలు నడిపించేస్తాడు చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖకు మంత్రిగా ఉన్నాడో మున్సిపల్ శాఖ నుంచి నిధులు మళ్లించడం అది ఎవరికి అంటే ఎవరి పర్మిషన్ లేకుండా, అంటే గవర్నమెంట్లో అథారిటీగా ఎవరి అంటే మంత్రిమండలిలో పర్మిషన్ లేకుండా ఒక మంత్రిగా ఉండి ఒక డిసిజన్ తీసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు ఉన్నటువంటి వాదన. దాంట్లో మీకు అంటే మీ స్వలాభాల కోసం మాత్రమే చేశారు తప్ప ఇది 700 కోట్లు 600 కోట్లు రాష్ట్రానికి ఇంతవరకు అయితే దీని ద్వారా రేసు అంటే ఈ రేస్ ద్వారా వచ్చిన దాఖలాలు లేవు అనేదే దీని మీద ఆరోపణలు అండి. అట్లా ఊరు సార్, మీరు కూడా మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు కూడా నెక్కచ్చిగా అన్ని మాడతారు. అలా తపేలా ఛానల్ న్యూస్ పట్టుకొచ్చి మీరు వాడితే చాలా దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించండి సార్, వాళ్ళ ఇంట్లోనే సగం మంది మినీ క్యాబినెట్ ఉంది, తక్కువ 4 విషయాలు మినీ క్యాబినెట్ నిర్ణయం మినీ క్యాబినెట్ లో మేము నేర్చుకున్నాం అని చెప్పారు అనుకోండి, ఏం చేస్తారు? అంటే దేనికైనా ఒక ప్రతిపాదన ఉంటుంది కదండి. ప్రతిదీ ఒక మంత్రిమండలిలో ఒక చర్చించుకున్న తర్వాతనే కదా అందరి సంతకాలతో ఆమోదమైంది. హరీష్ రావు నేను ఈటల రాజేంద్ర గారు చర్చించుకున్నాం. ఈటల రాజేంద్ర ఇప్పుడు మా దగ్గర బయటికి పోయాడు కాబట్టి ఏదో చెప్తుండ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? జరిగేది అదే కాబట్టి దాన్ని ఎలా చూడొచ్చు? దేవుడు ఏడు పెద్ద రాకెట్ సైన్స్ దీంట్లోను
ఏముంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కనీసం కేబినెట్ నిర్ణయాలు కాలేదని ఇలా బయట ఎస్టాబ్లిష్ చేసాడు మనకి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కానీ సంబంధిత క్రీడా శాఖ మంత్రి కానీ ఈ రోజు ఉన్న వాళ్ళు ఎవరైనా సార్ అసలు ఏటీ లేకుండా ఊరికే డబ్బాలో రాలేసి గడగడగడ సౌండ్ వచ్చి సార్ ఇది శంకరాభరణంలోనూ ఆనంద భైరవి రాగం సార్ ఇది నేమో మంజు భార్గవ్ గారు డాన్స్ చేశారు సార్ నీ పెట్టకథలన్నీ ఎన్నాళ్ళు అల్లుకుని వస్తారు సంవత్సరం అయింది దొరికినట్టు ఎత్తే ఆడవడ పోలీస్ ఆఫీసర్ ఆడు అమెరికా నుంచి వస్తే ఆడితో కూర్చున్నప్పుడు కబుర్లు చెప్తున్నారు ఏటి నాన్న అలసిపోయేవా నువ్వు 4 గంటలకు విచారించారని నీకు ఇమిగ్రేషన్ వాళ్ళు ఇవాళ పడుకుని రేపు వస్తావు నాన్న అని 3 రోజులు పడి సాగదీస్తున్నారు అది రెడ్ కార్నర్ నోటీస్ దొరికినట్టు లోపల ఎత్తకుండా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు అవన్నీ ఈ సీడీలు వీటి మీద నెగాలో పెట్టకుండానే అయిపోద్దా పోలీస్ టవర్లు దేనికి కట్టరు సార్ ప్రతి వ్యవస్థ ఇవాళ నిన్న కేంద్రం నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది రెడ్ జోన్ కింద ఉంది తెలంగాణలో కొంచెం నిఘా పెట్టండి అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని ఫోన్లు అవి ట్యాప్ చేయకుండా ఉంటారా అవి తీసుకెళ్లి టర్మ్ అయిపోయింది అంత బాగానే ఉందట తగలబెట్టండి అంటే తగలబెట్టకుండా ఏడు చేస్తారు రుచి సాగర్లో పడేస్తారు లేకపోతే ఎంఐ సాగర్లో పడేస్తారు కాగిత అగ్గిపోలు తీసుకు తగలేడతారు దాన్ని పట్టుకొచ్చి అర్రే అమెరికా నుంచి వచ్చాడు పట్టుకున్నాం ఈ ఉర్రైలంతా నాకు అర్థం కాదు అందుకే ఎక్స్పీరియన్స్ కావాలి కనీసం క్యాబినెట్ లో మంత్రి చేసి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి అనుభవంతో పడపడపడి ఆడించి అవును క్యాబినెట్ నిర్ణయం అంట ఈ కాగితాలు ఎక్కడో దాస్తారు ఏంటి చెప్పండి అండి అవేటి లేకుండా లేడీకి లేచిందే ప్రయాణం మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు నాకేటి తెలియదని ముందే వెళ్ళిపోయాడు ఆయన ప్రాణహిత సేవలు రీడిజైన్ ప్రాజెక్ట్ సార్ ఇది కాలేజీలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండే కేసు సార్ నాకేటి తెలియదు సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఇందులో బయటకే పోయాడు ఇప్పుడు తీసుకొచ్చి అట్లా బెలిచిపోయి నిలబడి ప్రెజెంటేషన్ ఇస్తాడు తెల్లారి సూర్యుడి కాంతిలో కళ్ళు బెత్తరపోయేలాగా ఇచ్చేటి లాభం కిందకి పిల్లర్ కుంగిపోయిందయ్యా ఇంకో పిల్లర్ వేస్తారా 2 పిల్లర్లు బాగు చేస్తారని చెప్తే అది మానేసి అరెస్ట్ చేసేస్తాం కేసీఆర్కి మెడ తీసి మొల్ల కట్టేస్తాం అన్నారు తీసుకెళ్ళి ఏం చేశారు 118 ఒకటి ఏదో 4 ప్రశ్నలు అడిగి ఆ టాపిక్ వేసారు సరిగ్గా కట్టలేదు ఇదంతరికి ఎవరండి మెగా కృష్ణారెడ్డి ఈ నని ఎవరికి ఎవ్వరికి దమ్ము ఉండదు అర్థం అందరికీ హెచ్చుకొని కబుర్లే కట్టి తగలడింది ఆయనే పిలిచి మెగా కృష్ణ డేటా ఈ కాంట్రాక్ట్ ఎలా కట్టారు దీనికి టెన్యూర్ ఎంత దీని వెలిడిటీ ఎంత దీని శాంటివిటీ శాండ్ టెస్ట్ ఏది దీని డిపిఆర్ ఎవడ యాక్సెప్ట్ చేశాడు మీరు నేను చెక్ డ్యాములు కట్టినట్టు కేదారం మీద కృష్ణ మీద ఆంధ్రకి చొక్క నెలగలకుండా కట్టలేము దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాలి కదా అనుమతులు లేకుండా డిపిఆర్ ఎవడ అప్రోచ్ చేశాడు మేడిగడ్డ కాళేశ్వరం ఇవి మాట్లాడరు అలాగే ఈ ఫార్ములా రేస్ లో ఆ నాన్నకి చెప్పకుండా నాకు ఇష్టం మా హిమాంశు నేను కారులు తప్పుకోవడానికి బాగుంటది ఈ సినిమా యాక్టర్లు మాసాటి సరదా పడుతున్నారు అని పిలిచి ఏమైనా పెట్టుకుంటాడండి ఈ రేసు చెప్పండి సార్ మీరు అయితే ప్రసాద్ గారు మనం ఒకటి అనుకోవచ్చు అంటే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన భాషలోనే కొంత కంగు తిన్నాడు లేకుంటే భయప్రాతులకు గురయ్యారు లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా ఒకటి చేస్తున్నారు లేదంటే ఇదంతా ఏదో విధంగా పోతుంది అనేది ఒకనొక బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక భావాన్ని పెంచుతున్నారు అనుకోవచ్చు ఎందుకంటే గతంలో చూసినట్టయితే అది లిక్కర్ సంబంధించిన కేసులో కూడా కవితను కూడా ఇలాగే 2 సార్లు 3 సార్లు పిలిచిన తర్వాత 3వ సారి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్ళిన దాఖలాల జైలుకి అదే కోణంలో ఆలోచించవచ్చా ఇది ఒకటో సార్ ఇంకా 2-3 సార్లు ఉన్నాయని చెప్పండి మొదటిసారి అయితే మాకు ఇవాళ కుదరదమ్మా ఇవాళ వెళ్ళి అలా ఆడుకుని రేపు రా అని చెప్పారు రెండోసారి ఇది రెండోసారి పేరుకి కానీ మొదటిసారి పిలిచి విచారిస్తున్నట్టు లెక్క మొదటిసారికి ఉరిశిక్ష చేసేది రేటు ఇవన్నీ ఎలాగుంటాయంటే సార్ వీళ్ళు అలా గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారు ఫిక్స్ అయినట్టు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అని ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పెట్టి డ్రైవ్ నడిపిస్తే ఇలాగే ఉంటుంది ఇంకా చాలా కథ ఉంది సార్ అన్యాక్రాంతమైన డబ్బుల్ని ఫస్ట్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మీరు ఏం చెప్పినా ఎస్ ఇది ఇట్లా జరిగింది కాబట్టి లేదా పలానా వాడు ఈ ఫార్ములా రేస్ లో ఈ కాంట్రాక్ట్ లో 10% 20% కమిషన్ కేటీఆర్ బెనామాకి ఇలా ఇచ్చాడని కనుక చెప్తే మీరు అన్నట్టు ఎస్ ఆడ పిలకలు పట్టుకున్నాం ఫస్ట్ ఆడి కొత్తం వహిస్తే ఆడ నిజాలు చెప్పాడు ఇదిగో ఈ ఫైనాన్షియల్ డివియేషన్ ఇక్కడ నుంచి ఇట్లా జరిగింది కాబట్టి దీనికి మేము కాగ్ రిపోర్ట్ లోంచి అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి రెఫర్ చేసిన ఐటీ ఫస్ట్ పట్టుకుని అరే బాబు దీనికి ఏం ట్యాక్స్ కట్టలేదు అన్యాక్రాంతంగా ఉన్న డబ్బులు 4 తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఫైండ్ అవుట్ చేయడానికి ఈడీ ఈ 2 చేస్తే మీరు చెప్పినవన్నీ కరెక్ట్. మనతో పాటు సునీతారెడ్డి గారు కూడా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు. సునీత గారు నమస్తే అండి. 1 minute సార్, నేను కెమెరా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడే చెప్పారు. పర్లేదు మీ ఫ్రేమ్ బాగానే ఉంది, వాయిస్ కూడా క్లారిటీగా ఉందండి. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ అంటే కేసీఆర్ అతని దగ్గర కొంత దీవెనలు తీసుకున్న తర్వాతే కేటీఆర్ హరీష్ రావు కలిసి బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కేటీఆర్ నేరుగా ఏసీబీ ఆఫీస్కి రావడం జరిగింది. కానీ అతను అరెస్టు చేస్తారు అనే ఒక స్లోగన్ను బయటికి వదిలాడు. మేడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సునీత గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోండి, మీట్లో ఉంది. ఓకే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మీరు ఏదో అడుగుతున్నారు, నాకు అది క్యాచ్ అవ్వలేదు సార్.
ఎస్, ఇప్పుడు కేటీఆర్ ఏదైతే కేసీఆర్ దీవెనలు తీసుకొని తనకు ఈరోజు వెళ్తున్నాను ఏసీబీ ఆఫీస్కు అంటూ కూడా చెప్పి అతను దీవెనలు తీసుకొని అక్కడ నేరుగా ఆ హరీష్ రావును ఎంబడి పెట్టుకొని బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత నేరుగా అక్కడ నుండి ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వెళ్ళేటప్పుడు అతను ఒక స్లోగన్ బయటకు వదిలాడు, ఈ రోజు నన్ను అరెస్టు చేస్తారు అని. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దీన్ని దేనికి సంకేతం అనుకోవచ్చు? ఇప్పుడు అక్కడ జరిగిన ఈ కార్ రేసింగ్ లో ఏ విధంగా మనీ అనేది ఇప్పుడు కరప్షన్ కిందనే ఇప్పుడు మనకు ఇంట్రాగేషన్ జరుగుతున్న విషయం తెలుసు. అది ఏ విధంగా అయింది అనేది కూడా గతంలో ఒకసారి కూడా తను అటెండ్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ డబ్బుని తను సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అనుకోండి, క్యాబినెట్ నిర్ణయం లేకుండా నేనే చెప్పాను నేనే చేయించానని తనే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి అది ఆర్థిక నేరమే అనేది తనే ఒప్పుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తుంది. కాబట్టి తను ఆ విధంగా మాట్లాడుంటారు. ఎందుకు అంటే ఏదైనా ప్రభుత్వ ట్రస్టీగా ఉండవలసిన వాళ్ళు, ప్రభుత్వ డబ్బుకు ట్రస్టీగా ఉండవలసిన వాళ్ళు వాళ్ళే వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు, వాళ్ళ ఏదో బ్యాంక్ అకౌంట్, వాళ్ళ ప్రాపర్టీకి ఖర్చు పెట్టినట్టుగా, వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టినట్టుగా నోటి మాటతోటి ఖర్చు పెట్టినాము అని చెప్పేసి స్వయంగా తను ఒప్పుకుంటున్నాడు. అక్కడ వాళ్ళ అరవింద్ గారు చెప్పిందని నేను చెప్తేనే చేసినానని కూడా చెప్పినారు. దానివల్ల ఇది లాభమైంది, అది లాభమైంది, నేను తెలంగాణ ప్రైడ్ ని నేను పెంచాను, ఇన్ని కోట్ల రూపాయలు మనకు తెలంగాణకు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అవన్నీ ఎక్కడ వచ్చిన సందర్భం కూడా మనం చూసిన సందర్భం కూడా కనపడలేదు. ఇప్పుడు దీంట్లో ఈ ఫెమా కూడా ఉండింది. ఎందుకు అంటే ఫారిన్ ఫండ్స్ ఇచ్చినారు కాబట్టి, ఇవన్నీ గవర్నమెంట్ తరఫున కాబట్టి నేరారోపణలే. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మరి ఏ పాయింట్ మీద అడుగుతున్నారు అనేది ఆయనకు తెలుసు, అక్కడ ఏం జరిగింది అనేది తనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తను ఒప్పుకుంటున్నాడు. దాంట్లో ఏం తప్పలేదు కదా సార్. ఎస్, మానవతరాయ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మానవతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ కార్ రేసులో మొత్తం మీద డబ్బులన్నీ మొత్తం మీద ఒక ప్రైవేటుకు సంబంధించిన నేపథ్యంలోనే అతను శాఖ వర్తిస్తున్న నేపథ్యంలో దాని నుండి అతను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఎవరి ప్రమేయం లేకుండా తాను తీసుకున్న డిసిషన్ అనే నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు తన మీద A1గా కేసు పెట్టడం జరిగింది. A1 ముద్దాయిగా కూడా ఉన్నట్టుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తన స్లోగన్స్ల ద్వారా కూడా ఈ రోజు నన్ను అరెస్టు చేస్తారు అనేది తను వివరంగా విరిచారు. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కావాలని చేస్తుంది అని తను చెప్పకనే చెప్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తుంది మమ్మలను అనేది తను చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ కావాలని ఎందుకు చేస్తుంది? ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో రావడానికి ప్రజలందరికీ కూడా చెప్పినాం, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఇతరులు చేసిన అవినీతిని వెలికి తీస్తామని ప్రజలకు చెప్పినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పారదర్శకంగా ఒక వ్యవస్థల ద్వారా విచారణ జరుపుతుంటే కక్షపూరితం ఎందుకు అవుతుంది? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలుగా ప్రశ్నించవచ్చు. మేమేమైనా సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగినా లేకపోతే లోపాలున్నా ఇవ్వని పథకాలు ప్రశ్నించవచ్చు. కానీ దానికి దీనికి ముడిపెట్టి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. ఎందుకంటే ఇక్కడ సాక్ష్యాధారాలు కాగితాల రూపంలో ఉన్నాయి. ఇక్కడ A1గా కేటీఆర్ గారు ఉన్నారు, ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ HMD, ఆయన కూడా ఇది మా ప్రమేయం లేదు, ఆయన చెప్తేనే మేము చేసామని చెప్పారు. తర్వాత వచ్చేసి కేటీఆర్ గారు అంగీకరించారు ఇది నేను చేయబట్టే జరిగిందని. మరి ఇంత అనుభవం ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ ఫార్ములా 1 రేసు విషయంలో ఎన్ని జాగ్రత్తలుగా వ్యవహరించాల్సింది, అనేక రకాల ఉల్లంఘనకు పాల్పడి ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? అసలు అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే ఎన్నికల సంఘం విధుల్లో ఉంటే ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఎన్నికల సంఘానికి సమాచారం లేదు, అదేవిధంగా మంత్రి మండలికి సమాచారం లేదు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఇంత పెద్ద మొత్తంలో నిధులు విదేశాల్లోని ప్రైవేటు సంస్థలకు పౌండ్ రూపంలో తరలించేటప్పుడు తప్పకుండా RBI అనుమతి తీసుకోవాలా? మరి RBI అనుమతి తీసుకోలేదు. అదేవిధంగా ఇట్లాంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 290 ఉల్లంఘన కూడా ఉంది ఇక్కడ. ఇట్లంత పెద్ద మొత్తంలో HMDA నుంచి నిధులు విదేశాలకు తరలించేటప్పుడు తప్పకుండా భారత ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్కి సమాచారం ఇవ్వాలా, వాళ్ళ అనుమతులు తీసుకోవాలా. ఇవన్నీ లేకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఫార్ములా 1 రేస్ సంస్థ కూడా కాదు, మళ్ళీ దాని తోక సంస్థ. అదంతా ప్రామాణికమైన సంస్థ కాదు. దాని తోక సంస్థకు ఒప్పందాల కన్నా ముందే, ఒప్పందం అయిన తర్వాత నిజంగానే బదలాయించారంటే అర్థం ఉంది. ఒప్పందాల కన్నా ముందే, ఒప్పందం కాకముందే 55 కోట్లు బదలాయించడం వెనక పెద్ద ఎత్తున అవినీతి కనపట్టలేదా?
అసలు నిజమైన సమస్యనా? దాని ఎత్తున పెద్ద ఎత్తున ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విదేశాలకు ఈ ఫార్ములా 1 రేస్తో డబ్బులు తరలించి ఈ ఎన్నికల్లో వాడుకునే ప్రయత్నాలు, మళ్ళీ వాటిని మనీ లాండరింగ్ ద్వారా వేరే రకంగా తరలించి వాడుకున్నట్లు మనకు సమాచారం వస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఏసీబీ అనేది విచారణ జరుగుతుంది కాబట్టి ఒక హత్య చేస్తే తప్పించుకోవచ్చు. ఐ విట్నెస్ అనే వ్యక్తి జడ్జి గారి దగ్గరకు వచ్చి నేను చూడలేదంటే ఆ కేసు కొట్టుకుపోద్ది. కానీ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు అయినా ఇట్లాంటి కాగితాల రూపంలో ఆధారాలు రుజువులు ఉన్న కేసులు తప్పకుండా శిక్షింపబడతాయి. తప్పకుండా జడ్జి గారి దగ్గర పోయినా పెట్టినా సరే తప్పకుండా కేసు నమోదు చేస్తారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మీపైన మోపిన అభియోగాన్ని కోర్టులో నిరూపించుకోవాలి. ఎవరైనా సరే కోర్టులో నిరూపించుకున్న తర్వాత చూద్దాం, ఒక 2 సంవత్సరాల తర్వాతనో 3 సంవత్సరాల తర్వాతనో. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు 3వసారి విచారణ జరుపుతున్నారు. కాబట్టి దానికి కేటీఆర్ గారే అంటున్నారు, మనమన్న మాట కాదు, అధికారులు ఎప్పుడు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ ఇష్టం, నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి ముందే చెప్తాను నేను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కాగితాల రూపంలో ఉన్న ఆధారాల నుంచి తప్పించుకోజాలలేరు ఎవరైనా సరే. కాబట్టి ఆ భయంతోనే మేకపోతు గాంభీర్యంతోనే ఏదో పైకి భయపడినట్టు నటిస్తున్నారు. ఇంత అవసరమే లేదు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే నేను ప్రజల్లో నేను అరెస్ట్ అయితే ఖ్యాతి పెరిగిద్దాం. ఏం ఖ్యాతి పెరుగుతుందో చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఓటుకు నోటు కేసు తీసుకొస్తాడు. ఓటుకు నోటు కేసులో గుర్రం చేయాల్సిన పని గాడిద చేసింది, గాడిద చేయాల్సిన పని గుర్రం చేసింది. ఎన్నికల సంఘం సంబంధించిన అంశం అది. వాళ్ళ ద్వారా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ద్వారా కేసులు నమోదు కావాలి. అది కాకుండా ఇది ఏమైనా ప్రజాధనానికి గండి కొట్టిన కేసా ఓటుకు నోటు? ఇక్కడ ఎక్కడ కూడా ప్రజల ధనం ₹1 కూడా ఓటుకు నోటు కేసులో పోలేదు. అయినా అది విచారణలో ఉన్నది. మాట్లాడితే లైవ్ డిటెక్టివ్ రమ్మంటాడు. ఆ మాత్రం కూడా సోయలేదు. ఒక విచారణలో ఉన్నప్పుడు లైవ్ డిటెక్టివ్ పరీక్షలు కానీ ఇట్లాంటివి కూడా ఎవరు చెప్తారు? న్యాయమూర్తులు చెప్పాలా. ముందుకు ముందే ఇదేమో సవాలా? ఇప్పుడు ఆ రోజు మేము శ్వేత సవాలు విసిరినాం మాదక ద్రవ్యాల విషయంలో. ఆ రోజు పెద్ద ఎత్తున దుమారం రేగితే కేటీఆర్ 100 అమరవీరుల స్తూపం దగ్గరకు అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా వాళ్ళకు విసిరితే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు. మరి కేటీఆర్ ఎందుకు రాలేదు? ఇట్లాంటి సోయి లేనటువంటి మాటలు, చిల్లర మాటలు ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఈ విధంగా మాట్లాడటం అనేది పద్ధతి కాదు. విచారణ ఎదుర్కోవాలా. చట్టం ఏది చెప్తే ఆ ప్రకారం నడుచుకోవాలి. ఎవరైనా సరే ఎవ్వరు కూడా చట్టానికి అతిథులు కారండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జవాబుదారితనంతో వ్యవహరిస్తుంది. అల్లు అర్జున్ అయినా, అక్కినేని నాగార్జున అయినా, ఇంక రేపు ఎవరైనా ఒకటే, అందరికీ సమానమే. చట్టం అనేది తీసుకుంటూ పోయే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కేటీఆర్ గారు ఏమైనా మాజీ మంత్రి అయినంత మాత్రం అతిథులు ఎందుకు ఉల్లంఘించడం? మరి ఇంత తెలిసిన ఆయన, ఇంత సోయన్న ఆయన ఈ విధంగా అనేక రకాల ఉల్లంఘనలు, 1 కాదు 2 కాదు అనేక రకాల ఉల్లంఘనలకు పాల్పడిండు. పోనీ దీనివల్ల 700 కోట్లు ఎక్కడొచ్చినాయి చెప్పండి? ఆయన హెచ్ఎండిఏ దేనికి డబ్బులు పెట్టాలా? ట్రాకుల నిర్మాణానికి, అక్కడ ఉన్నటువంటి ఏదన్నా రోడ్లు వేయడానికి, ఆ ఫార్ములా 1 అది అయినా ఎవరు ఆటది? శ్రీమంతులు, తర్వాత సినిమా తారలు, వాళ్ళ సంబంధించిన క్రీడలు అవి. అక్కడే మన ఖైరతాబాద్ బస్తీలో ఏమన్నా పేద ప్రజలకు సంబంధించింది అదేమన్నా? కాబట్టి ఆ ట్రాకులు వేయటానికి డబ్బులు వాడితే పర్వాలేదు. మళ్ళీ దాదాపు పౌండర్ రూపంలో 55 కోట్లు తరలించారు. కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగం ఉల్లంఘన, రిజర్వ్ బ్యాంకు నిబంధనల ఉల్లంఘన, మనకి ఇక్కడ ఎన్నికల సంఘానికి కూడా సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఇన్ని రకాలుగా ఎందుకు తప్పులు చేయాల్సి వచ్చింది? మరి తప్పులకు ఆ సంస్థ ఖాతాలో డబ్బులను ఏనే చెప్తాడు. అప్పుడు ఏసీబీ అధికారులు ఇంతకాలం జాప్యం ఎందుకు పట్టింది? సాక్ష్యాధారాలన్నింటిని కూడా సేకరించే క్రమంలో లండన్ దాకా వెళ్ళారు. మొత్తం అర్థమైపోయింది అది డొల్ల సంస్థలు, ఇవన్నీ కూడా అసలు సంస్థలు కాదు. ఇవన్నీ కూడా కావాలని కేటీఆర్ గారు దురుద్దేశంతోనే వాళ్ళ కోసం లాభం చేకూరేందుకు ఇవన్నీ కూడా చేసినట్లు స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు పొద్దున్న నుంచి 10 గంటల నుంచి విచారణ జరుపుతున్నారు. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బట్టి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలా? జడ్జి గారి ముందు ప్రవేశపెడితే ఆయనే నిర్ణయం తీసుకుంటారు. వెంటనే బెయిల్ ఇస్తారా, లేకుంటే 14 రోజులు రిమాండ్ విధిస్తారా అనేది మనం వేచి చూడాలా. అంతేగాని ఇంకేముంది, రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు కేటీఆర్ గారికి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు కవిత గారు చెబుతుంది. కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు. నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు మీ అవినీతితో ఏం సంబంధం చెప్పండి? మీరు నమస్తే తెలంగాణ పత్రిక పెట్టుకుంటే తెలంగాణ ప్రజలకు వాటా ఇచ్చారా? టీ న్యూస్ పెట్టుకుంటే తెలంగాణ ప్రజలకు వాటా ఇచ్చారా? కవిత గారు 100 కోట్ల లిక్కర్ కేసులో మీరు జైలుకు పోయేస్తే తెలంగాణ ప్రజలకు ఏమైనా వాటా ఇచ్చారా? మీ అక్రమ ఫామ్ హౌస్లో ఏమైనా వాటా ఇచ్చారా? దీన్ని ప్రజలకు ఎందుకు అంటగడుతున్నారంటున్నా. చట్ట ప్రకారం ఎవరైనా న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందే. గతంలో కనిమోడి రాజాలు జైలుకు పోయిరా లేదా చెప్పండి? తర్వాత సిబిఐ ఈడీలో అభియోగాలు నిరూపించలేకపోయినాయి. ఆ కేసునే 2G స్పెక్ట్రమ్ కేసునే కొట్టివేశారు. ఆ విధంగా ఎదుర్కోండి. అంతేగాని చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని అపహాస్యం చేయటం అనేది ఎంతవరకు సబబు?
ఎంతమంది మంది బలం వస్తే మాత్రం ఆగుతుందా? రేవంత్ రెడ్డి గారిని మీరు డ్రోన్ ఎగరేసిన మీ అక్రమ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టాలా? కానీ రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం చేశారు? కక్షపూరితంగా ఉగ్రవాదులను బంధించారు, చీకటి గదిలో బంధించారు. అట్లా ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఏమన్నా కక్షపూరితంగా చేశారా? ఒక పద్ధతి ప్రకారం విచారణ, ఆధారాలు, ఇందులో వాస్తవాలు ఉన్నాయా? మీరు హైకోర్టుకు పోయినా కానీ ఉపశమనం లభించే కేసు కొట్టేయాలని పోతే కేసు కొట్టేయడం కుదరదు అనేది చెప్పేశారు హైకోర్టు కూడా. సుప్రీంకోర్టు దాకపోతే చంపదెబ్బ కొట్టే. మరి ఎందుకు మీ ప్రయత్నాలు? అందుకే న్యాయబద్ధంగా ఆడ విచారణ జరుగుతుంది. ఆ విచారణ అధికారులకు సమాధానాలు ఇవ్వండి. వాళ్ళు సంతృప్తి చెందుతారా లేకుంటే అసంతృప్తితో ఉంటారా, మిమ్మల్ని జడ్జి గారి ముందు ప్రవేశపెడతారా అనేది వేచి చూడాలి మనం. అంతేగాని నేను నేరం చేయలేదు, ఎవరైనా అంతే అంటారు, నేను నేరం చేయలేదు అంటారు. కాబట్టి ఇట్లాంటి కేసులు, ఆర్థిక నేరగాళ్ల కేసులో ఎవరో కూడా ఎంత పెద్దవాడైనా తప్పించుకోలేదు. గాలి జనార్దన్ అంటే ఉదాహరణ చెప్పిన. నాంపల్లి సిబిఐ కోర్టు 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. సరే, హైకోర్టు దాన్ని నిలుపుదల చేసింది. మళ్ళీ రేపు సుప్రీంకోర్టు. ఇవన్నీ కూడా ఉంటుంది. ఆర్థిక నేరాలను మాత్రం సాక్ష్యాధారాలని, రుజువుల్ని చెడపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మానవరాయ్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. ప్రసాద్ గారు, మామూలుగా ఒక పేదవాడు ఎవరికైనా ఒక 50,000 రూపాయలు పంపించాలంటే సగటుగా బ్యాంకు వారు ప్రతి ఒక్కటి అడుగుతారు. మీరు 50,000 పంపిస్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డుతో సహా ప్రతి ఒక్కటి నియమించలో చూపడాలి. ఈ 50,000 కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదండి, 49,000 వరకే పర్మిషన్ అంటారు. అలాంటప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కడా పర్మిషన్ లేదు. మనం అనుకున్నట్టు ఇప్పుడు ఏదైతే ఎవరికైతే ఇప్పుడు మినిస్టర్ల పర్మిషన్ లేదు, మనం కూర్చొని ఒక బాడీ ఎన్నుకొని చేయడానికి, అలాగే ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఇన్ని కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయాలనేది అతనికి తెలియదంటారా, లేదంటే కావాలనే చేశారంటారా? ఎలా చేస్తారు చెప్పండి? నేను ఇందాక నేను చెప్తుంది అదే. హిమాంశు సరదా పట్టడానికి ఫామ్లో ఈ రేసి పెట్టలే కదా. ప్రజలందరూ, మీరు, నేను, దమ్మిడికి ఉపయోగపడిన సినిమా వాళ్ళందరూ ఎగేసుకుని కలజోలు ఎటుకు పోయి చూసి వచ్చి చచ్చారు కదా. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆర్బీఐ ఇక్కడ పక్కన అక్కడ కోతవేటి దూరంలోనే ఉంటుంది. ఇంత రేస్ జరుగుతున్నప్పుడు, ఎన్ని డబ్బులు పెట్టి ఇచ్చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ డీవియేషన్స్ జరిగే లేదా ఆ పాటు చూసుకోకుండా ఎవరు లేరు సార్. ఇవాళ మీరు అన్నట్టు ఒక సంస్థ, ఇందాక మానవతరాయ్ చెప్పాడు చూడండి, బినామీ సంస్థే అనుకుందాం. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయింది కదా బినామీ సంస్థకి. మీరు నేను కాదు, ఆర్బీఐలో రెడ్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటుంది. నేను చాడేకుండా చెప్తున్నా, రెడ్ లైన్ వస్తుంది అబౌట్ 2 lakhs ట్రాన్సాక్షన్స్ అన్నిటికి, అబౌట్ 10 lakhs కి. సో అప్పుడు వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఉంటాయి సార్. ఇవన్నీ ఏంటంటే సార్, అభియోగాలు మోపబడ్డాయి. ఏది? ఒకటి, మానవతరాయ్ అన్నట్టు ఇన్ కేస్ వాళ్ళు క్యాబినెట్ నిర్ణయం కానప్పుడు. నెంబర్ 2, ఇందులో ఫైనాన్షియల్ డీవియేషన్స్ రిగరస్ గా జరిగాయి. దగ్గర 50 కోట్ల దగ్గర ఉన్న దగ్గర 45-50 కోట్ల మధ్యలో. వీటిని కనుక ఐడెంటిఫై చేసి ఎస్ దిస్ ఇస్ టోటలీ డీవియేటెడ్ అన్నది ఎస్టాబ్లిష్ చేస్తే మీరు చెప్పిన అన్ని సెక్షన్లు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడీ నోటీసులు లేవు. ఉన్నాయా చెప్పండి? ఈడీ నోటీసులు ఎంక్వైరీ చేసిందా? లేదు. ఇందాక మానవతరాయ్ ఇంకో మాట చెప్పాడు. కనిమొలి రాజాలాగా వెళ్ళట ముందు జైల్లో కూర్చొని చాలా సావాల్సి వచ్చి తర్వాత ఏమో ఇందులో ఏమీ లేదని తేల్చుకోండి. పొలిటికల్ వెంజంటా కేసులే కదా. పొలిటికల్ వెంజంటా కేసు అన్న దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి కేసుతో కంపేర్ చేసాడు. రేవంత్ రెడ్డి కేసులో ఖచ్చితంగా ఎర్రబల్ దయాకర్ ఇచ్చిన క్లూ ఫోన్ చేసి చెప్పేశాడు, కోడిపేటలో దొరికాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి దొరికినప్పుడు ఏం చేయాలి? ఆ తర్వాత ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుందో, నాది ఉంటుందో, మీద ఉంటుందా? ఎమ్మెల్సీ కొనుగోలు అది క్రిస్టల్ క్లియర్ గా విత్ ఎవిడెన్స్ దొరికింది. క్లూ ఇచ్చాడు ఎర్రబల్ దయాకర్. ఆయన మీద ఏమైనా ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఇప్పటిదాకా? ఏటీ లేవు. సో ఇవన్నీ ఏంటంటే సార్, ఒక ప్రభుత్వం దిగిపోయింది. ప్రభుత్వం అర్జెంట్ గా చేయాల్సిన పనులు మల్టీ టాస్కింగ్ ఉంది. మల్టీ టాస్కింగ్ కాకుండా ముందు కాలక్షేపం. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలంగాణ చూస్తే మనం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు. ఇక్కడ ప్రజలు అక్కర్లేని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. చూసుకొని కావాలంటే వీళ్ళకి ఎంతసేపు కాళేశ్వరం కొంపమూలిపోయింది, అలా ప్రభాకర్ రావు ఏమో మొత్తం ఫోన్ ట్యాపింగ్లు చేశాడట. ఈ టాగుడించడంతోనే మన ప్రాణాలు తినేస్తాడు. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి, ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అవినీతి, లెక్కర్ కేసులో కవిత అవినీతి. కవితలో జైలుకి వెళ్ళి రావచ్చు కదా, కనిమొల్లో జైలుకి వెళ్ళి రావచ్చు కదా. జైలుకి వెళ్ళి రావడం సరదా? ఆ పడదానికి 4 బలవంతం ఏంటి వాళ్ళే పిలుస్తారు జైలు బోరో కార్యక్రమంకి. నిజంగా ఇందులో ఎవిడెన్సెస్ గవర్నమెంట్ పరంగా ఎస్టాబ్లిష్ చేయండి రా బాబో అని మొత్తుకుంటాం మొదటి రోజు నుంచి. సంవత్సరంలో బొద్దయింది. ఓసారి పిలుస్తారు, ఖాళీ లేదట, రేపు వస్తే రేటే. ఆ ప్రభాకర్ గారికి మరీ ఘోరం. అలిసిపోయాడు బుజ్జి, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకుని రా అంటాను. ఏం మానవత? ఇదేనా పద్ధతి? రెడ్ కార్నర్ నోటీస్ చేసి గుంజి లోపటేసి తగరాలు పడుతున్నావా? మీకు ఇంకో ఛాలెంజింగ్ చెప్పనా సార్, దాంట్లో కంప్లైంట్ ఇచ్చి చూపించాడు సినిమా యాక్టర్లు. ఏంటి మేము ఎవరితో మాట్లాడేమో వెంటన్నారట. ఒక్కటి తెచ్చింది కంప్లైంట్ కనుక్కోండి. ఒక్కటి ఇచ్చినేమో కలజోళ్ళు ఎట్టు తిరుగుతారు కదా, గుడి కలజోళ్ళు ఎట్టుకుని ఇచ్చినేమో కనుక్కోండి. కాంట్రాక్టర్లు మమ్మల్ని బెదిరించి చాలా ఓడన కంప్లైంట్ ఇచ్చిందా మొత్తం రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో? చేశారు, ఫిర్యాదులు చేశారు.
ఎవరు బాబు? రియల్ ఎస్టేట్ తర్వాత నగల ఎవరు? వ్యాపారం ఎవరు? కొంతమంది ఎవరు? ఫిర్యాదులు ఎవరు? చేశారు. ఏదండి మానవరాయ్ గారు? ఒక్క ఎవరైతే విలేజ్ వీళ్ళని తిరుపతి అన్న వీళ్ళు బెదిరించారో, ఆ. ఎవరైతే వ్యాపారాన్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశారో వాళ్ళంతా ఫిర్యాదులు చేశారు. చేస్తే మరి ఫైనాన్షియల్ డీవియేషన్ పట్టుకున్నారా? అదే పట్టుకొని అదే కదా విచారణ జరుగుతున్నది. అన్న మీకు ఒక మాట చెప్తా, మొన్న ఇంజనీర్ గారు మొత్తం అక్రమాస్తులు ఎన్నో 300-400 కోట్లు పెట్టారు. ఒక ఆయన 150 కోట్లు. రికవరీ కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకు పెట్టరా? ఒక ఆయన 150 కోట్లు, ఒక ఆయన 100 కోట్లు, నూనె శ్రీధర్ 150, హరిలాల్ 100 కోట్లు ఆ రికవరీ చేశారు. ఆస్తులు కనుగొన్నాయి, ఎట్లా స్వాధీనంకి వస్తాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ మొదలెట్టండి అన్న, అప్పుడు నమ్ముతారు. అది చేస్తారు, అది ఎట్లాగో చేస్తారు, రిపేర్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ లేక కక్షపూరితం కాదు. మాకు సంబంధం లేని విషయం. ప్రసాద్ గారు మన ఎందుకంటే మనం మాట్లాడే సబ్జెక్ట్ ఒకటి పక్కకు దారిపడదు. ఏదైనా మనం ఎంచుకున్నప్పుడు దేని గురించి మాట్లాడో దాని గురించే మాట్లాడదాం. ఇంకొకటి తర్వాత దాని గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడదాం. సునీత గారు ఎప్పుడు అడిగినా కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు ఒకటయ్యే మమ్మల్ని మొత్తం మీద ఆటాడుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు మొత్తం దొందే మమ్మల్ని మాత్రమే ఆటాడుకుంటున్నాయి, కావాలని మా మీద బురజలుతున్నాయి అంటారు. ఏమంటారు? కాంగ్రెస్ బీజేపీ ఎందుకు బుద్ధ జల్లాలనుకుంటాయి సార్? మేము వచ్చేసి ఏమైనా రేసులు పెట్టమని అడిగామా? ఆయన వచ్చేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవద్దని ఏమైనా చెప్పామా? ఏం చెప్పలేదు కదా. వారు సొంత నిర్ణయాలు తీసుకున్నారు. ఒక ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా ఉండి జిహెచ్ఎంసీ పైసలు ఖర్చు పెట్టేటప్పుడు, ప్రభుత్వ పైసలు ఖర్చు పెట్టేటప్పుడు తన ప్యాకెట్ మనీ లాగా ఖర్చు పెట్టిండు, ఆయన పెట్టిండు. అదేమన్నా బీజేపీ చెప్తే పెట్టారా? కాదు కదా. ఇప్పుడు అదే కదా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఆ కంపెనీ ఎందుకు తప్పుకున్నది? ఒకవేళ ప్రైవేట్ కంపెనీ తప్పుకుంటే దాన్ని మీరెందుకు టేకప్ చేయాల్సి వచ్చింది? డబ్బులు మీరెందుకు ఇవ్వాల్సి వచ్చింది? వాడి క్లాస్ అయితే వాడు వెళ్ళిపోతాడు. వాడు ఇప్పుడు ఈ రేసెస్ మళ్ళీ పెట్టకుండా మనకేమన్నా దండుగ తగులుతుందా? తెలంగాణకి ఏమన్నా మన ఫ్రైడే ఏమన్నా పడిపోతుందా? ఈ రేస్ కార్లు పెట్టకుండా ఉంటే ఇప్పుడు తెలంగాణకి ఏమన్నా నష్టం జరుగుద్దా? పోనీ నష్టం ఎంత వస్తుందో చెప్పండి. పోనీ మీరు పెట్టడం వల్ల ఎంత లాభం వచ్చిందో చెప్పండి. ఎన్ని వేల కోట్లు వచ్చిందో చెప్పండి. మీరు పెట్టిన కోట్లకు మీరు అన్ని ఇప్పుడు ఫెమా ఉల్లంఘించింది మీరు అదే అడుగుతున్నారు. మీరు ఫెమా ఉల్లంఘించడానికి కారణం ఏందని వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ చెప్పండి. RBI రూల్స్ ప్రకారం వెళ్ళాలి మీరు ఫారిన్ ఫండ్స్ రిలీజ్ చేసేటప్పుడు. మరి అక్కడ అనుమతి తీసుకున్నారా అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పమనండి. ఇవన్నీ మీరు ఒప్పందాలన్నీ సరిగ్గా చేసుకోకుండా, ఒప్పంద పత్రాలన్నీ సరిగ్గా ఉండకుండా, మీరు వాడికి ఎవరికో నష్టం వస్తే మీరు గవర్నమెంట్ డబ్బులు మీ సొంత డబ్బుల్లాగా ఇచ్చి అక్కడ ఏం జరిగింది? క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా? మీరేమైనా లబ్ధి పొందారా? లబ్ధి పొందకుండా పొందలేదని అక్కడ తేలుతుంది కదా. ఎందుకు ఇవన్నీ బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి, ఇవన్నీ అవసరం లేని ఇవన్నీ. నిన్ను ఏసీబీ అడుగుతుంది, నువ్వు కడిగిన ముత్యంలాగా నీకు అక్కడ ఏవి నీ సొంతానికి కాదన్నప్పుడు, నీకు అక్కడ నేరపూరితమైన ఆలోచన లేనప్పుడు, అక్కడ క్విడ్ ప్రోకో ఏమి జరగనప్పుడు, నువ్వు ఈ రాష్ట్రానికి ఏదో చాలా లాభం అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నేను అక్కడ పెడుతున్నా అని చెప్పినప్పుడు దానికి సంబంధించిన అన్ని చెప్పండి. నేను పెట్టుకుంటానండి. నేను పెట్టుకుంటే ఏదైనా పెట్టుకుంటే నా సొంత డబ్బులు పెట్టుకుంటాను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటే. కానీ నువ్వు గవర్నమెంట్ చేసేటప్పుడు దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఇవాళ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పోయి ఆఫీసులో కూర్చొని ఒక 500 రూపాయలు లంచం తీసుకుంటే కూడా వాడిని సస్పెండ్ చేస్తున్నారు. 500 రూపాయలు కూడా నేరమే, 5 రూపాయలు కూడా నేరమే మన ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి. నువ్వు కూడా ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నావు. నువ్వు ఇన్ని కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చుతున్నప్పుడు దాని మీద ఏ విధమైన దాని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించినప్పుడు డెఫినెట్ గా నిన్ను క్వశ్చన్ చేస్తారు. ప్రతిపక్షంగా మేము కూడా క్వశ్చన్ చేస్తాం, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇస్తే మీరు ఇచ్చారు, రూల్స్ ప్రకారం ఇవ్వండి. మీరు హత్య చేశారు, హత్య చేసినప్పుడు దానికి సంబంధించిన ఎందుకు చేసినారు ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది కదా. కానీ నేను వాళ్ళ వల్ల చేసిన, వీళ్ళ వల్ల నేను చేసిన కాదు కదా. వాళ్ళు అన్నారు కాబట్టి చేసిన, వీళ్ళు అన్నారు కాబట్టి చేసిన కాదు సమాధానం ఇక్కడ. మీరు బీజేపీ వాళ్ళు చెప్తే చేసినారా? కాంగ్రెస్ వాళ్ళు చెప్తే చేసినారా? ప్రజలు చెప్తే చేసినారా? లేదు ప్రజలకేమన్నా ఇది ఉపయోగపడుతుందని చేశారా? లేకుంటే ఇప్పుడు ప్రజలకేమన్నా ఈ కార్ రేసుల వల్ల ఏమన్నా లబ్ధి చెందుతుందని చేశారా? అదేం లేదు కదా. అదే ఏ విధమైన ప్రాఫిట్ రాష్ట్రానికి లేనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టు, రాష్ట్ర ప్రజల డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు జవాబుదారీగా మీరుండాలి. పక్క పార్టీల మీద బురద జల్లడం ఎందుకు? మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు మీకు ఒకటి కాదండి సార్, ఒకటి కాదండి.
కదండి. ఇప్పుడు మనం కాళేశ్వరం చూస్తున్నాం, అది అంతే ఉంది కదా. దాదాపు 14 కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు. Yes, కాంగ్రెస్ yes. పార్టీ 14 కేసులు వేస్తున్నది, Yes. వేసినా అని చెప్తున్నది. ఒక్కటి కూడా తేలే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇది కూడా తేలుతుందని నాకేం అనిపిస్తలేదు సార్. ఎస్ మానవతరాయ్ గారు, ఇదంతా కంటి తొడుపు చర్యగా జరుగుతున్నది. ఎక్కడైనా కేటీఆర్ సునీత గారు, ఒక్క నిమిషం అండి. సునీత గారు పాల్పడని అంటలేరు వాళ్ళు కూడా, Yes. గట్టిగా ఏం మాట్లాడతలేరు వాళ్ళు కూడా. సునీత గారు ఒక్క నిమిషం అండి. సంవత్సరం అయిపోయింది. 14 దాదాపు కోలదాన కేసు అండి, మళ్ళీ కరెంటు కేసు అండి, ఇది టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అండి, మన FCI కేసు అండి. ఎన్ని కేసులు అని చెప్పారు. గొర్రెల స్కామ్ అండి. ఒక్కటైనా ముందుకు వచ్చిందా అండి? ఒక్కటి కూడా ముందుకు రాలే. ఏంటంటే నేను కూడా ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే గ్యారంటీలు ఇవి అవి అని చెప్పారు, అవన్నీ మర్చిపోవడం కోసం వారానికి 15 రోజులకు 20 రోజులకు ఇట్లాంటి కేసులు ముందుకు తీసుకొచ్చి నువ్వు కొట్టినట్టుండు నేను ఏడ్చినట్టుంటా అని చెప్పేసి ఇవి ముందుకు తీసుకొచ్చే ప్రక్రియలో జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఎక్కడ ఏది సీరియస్ కేసు నడవట్నే లేదు. మాకు అనిపిస్తున్నది, ప్రజలకు అనిపిస్తున్నది, ప్రతి ఒక్కరు అదే అంటారు, ఇదంతా ఉండేదా చచ్చేదా ఏం కాదు, మాకు ఇస్తున్న 6 గ్యారంటీలు ఇచ్చే పరిస్థితి లేదు. మాకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, విత్తనాలు తెచ్చుకోవాలి, విత్తనాలు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు కూలీలకు లేదు, ఎవరికి ఏది లేదు. ఇవన్నీ మర్చిపోవడం కోసం ఇవన్నీ ముందర పెట్టుకొని రెండు పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నారని మేము అనుకుంటున్నాం. ఎస్ ఎస్ మానవతరాయ్ గారు, చెప్పండి. మొత్తం మీద ఏదైతే చట్టాలు న్యాయాలపై కూడా నాకు గౌరవం ఉంది, నిజం మాత్రం నిలకడపైన తెలుస్తుంది. ఇప్పటికే 3 సార్లు నన్ను పిలిచారు, 3 సార్లు కాదు 30 సార్లు అయినా కానీ నేను అటెండ్ అవుతాను. కానీ కేసీఆర్ను కావచ్చు, లేదు అంటే హరీష్ రావును కావచ్చు, మొత్తం మీద వాళ్ళు ఏదైతే కాళేశ్వరం కమిషన్ ముందట కూర్చోబెట్టి పైచాచిక ఆనందం పొంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు నన్ను కూడా ఏసీబీ దగ్గర కూర్చోబెట్టి అరెస్ట్ కూడా చేయిస్తారు. దీనికి జైలుకు పోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఒక్కసారి కాదు చాలాసార్లు కూడా జైలుకు పోయాచావు. ఇప్పటికే చాలా అందరూ కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎన్ని జైళ్ళకైనా పోయి వస్తామనేది అంటున్నారు. అంటే మొత్తం మీద ప్రభుత్వం అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, అంటే మిగతా ప్రత్యర్థుల అంటే ప్రతిపక్ష పార్టీలను జైలుకు పంపడమే తర్వాయి భాగం అనేది అతను అంటున్నాడు. దానిపై ఏమంటారు మీరు? ఇప్పుడు జైలుకు పంపడమే అయితే ఈ పార్టీకి ఎప్పుడు కేటీఆర్ గారు లేదంటే ఆ బీఆర్ఎస్ మొత్తం కూడా క్యాబినెట్ మొత్తం కూడా జైల్లోనే ఉండేవాళ్ళు. అసలు ఈ జైలు సరిపోవు. చెంచలు కూడా చెర్లపల్లి కాకుండా మహారాష్ట్ర, తీహారు, ఎర్రవాడ, వేరే రాష్ట్రాల జైల్లో కూడా పంపాల్సి వస్తుంది. ఈ జైళ్ళన్నీ సరిపోవు. కాకపోతే విచారణ అంటే ఒక బాధ్యతాయుతంగా, ఒక పారదర్శకంగా ఉండాలి. వెంటనే వచ్చిన 3వ రోజే 4వ రోజే లేకుండా 3 నెలలకో 4 నెలలకో ఆ విచారణ చేసిన తర్వాత కదా కోర్టులో తెలియదు. అట్లా కాకుండా విచారణ అనేది మనం దుబాయ్లోనో లేకుంటే ఇరాక్లోనో ఏదో ఆటవిక చట్టాలు లాగా కన్ను కన్ను కాలు కాలు దొంగతనానికి మెడనరకటం ఇట్లాంటి కాదు కదా. ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చట్టాల విచారణ అనేది, లేకపోతే భారత సంవిధానం కొత్తగా వచ్చిన చట్టంలో దాని ప్రకారంగా విచారణ జరగాల. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు జవాబుదారితనం లేకుండా, రుజువులు లేకుండా, సాక్ష్యాలు సేకరించకుండా మనం నమోదు చేస్తారంటే చెప్పండి, వాళ్ళ అభియోగాలు తప్పించుకుంటారు వాళ్ళు. వాస్తవాలు ఇక్కడ క్లారిటీగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇలా నేను మీరు చెప్తాం కదా, సాయంత్రానికి తేలిపోద్ది ఏదో ఒకటి. అందులో వాస్తవ బలమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడే జడ్జీలు అనేవారు అరెస్టుకు ఆదేశాలు జారీ చేస్తారు, రిమాండ్కు పంపుతారు. బలమైనటువంటి ఆధారాలు లేకపోతే అప్పుడు విడుదల చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎటు చూసినా తప్పించుకునేటువంటి అవకాశాలు లేవు. అసలు ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారా? తీసుకోలేదు. తీసుకున్నప్పుడు అరవింద్ కుమారు, అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండి ఇంజనీరు వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు. కేటీఆర్ గారు స్వయానా చెప్పారు, మేము అందుకే బదలాయించి అన్నారు. కాబట్టి ₹1, ₹2, వేల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు ఇది పౌండ్ల రూపంలో చెల్లించారు. కాబట్టి ఇక్కడ మేము అనేది ఏంటంటే, పౌండ్ల రూపంలో చెల్లించినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏమైనా సమాచారం ఇచ్చారా? వాళ్ళ అనుమతులు తీసుకున్నారా? అవన్నీ లేవు. భారత ప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్రపతి లేదా గవర్నర్కు సమాచారం చెప్పారా? ఎందుకంటే కంపెనీ ఒప్పందాలు, కాంట్రాక్ట్స్లో ఇట్లాంటి ఒప్పందాల్లో మనం నేరుగా చేసుకోవడం లేదు. అందులో ఏదైనా వివాదాలు వచ్చినాయి చేసుకునేటప్పుడు భారత ప్రభుత్వం మీద, ప్రతినిధుల మీద చేసుకోవాలి. ఇవన్నీ లేకుండా ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నప్పుడు అసలు మీరెవరు అంటారా చేయడానికి? కాబట్టి ఇవన్నీ మేమేదో దేశభక్తులం, మేమేదో పోరాటం చేస్తున్నామంటే చేయండి, మేము వద్దంటలే. ఇప్పుడు తప్పు చేసినందుకు కూడా శిక్ష అనుభవించండి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయబోదు చేయి. మరి ప్రజాస్వామ్యం హక్కు అని మేము అంటున్నాం. అసలు అసెంబ్లీకే రారాయా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడినట్టు అసెంబ్లీకే రారాయా? జీతాలు లక్షల జీతాలు తీసుకుంటుండ్రి. కాబట్టి కర్మ సిద్ధాంతం అండి. మనం మంచి కర్మలు చేస్తే మన వెంట మంచే వస్తుంది. మనం చెడు కర్మలు చేస్తే తప్పకుండా మనం వెంట పడుతుంది. ఆ కర్మ అనేది ఎవరికి కూడా, శివుడికి కూడా తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా అనవసరంగా
మేమేదో ఉద్ధరిస్తున్నాం ప్రజల తరపున. ఎవరికి ప్రజల తరపున మీరు ఎందుకు అసలు మేము 25 లక్షల మంది ఖాతాలో 20,600 కోట్లు వేసినాం, 20 లక్షల ఇందిరా మిల్లు కడుతున్నాం, మేము 150 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తున్నాం. ప్రజలంతా మా పక్షాన ఏదో మీరు విష ప్రచారం చేసినంత మాత్రాన మీరేదో పోరాట యోధులను ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు మీరు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులని నమోదులైనవి. ఈ నమోదు ఆషామాషిగా ఉత్తగా చేసినవి కాదు ఇవన్నీ కూడా బలమైనటువంటి ఆధారాలతో మిమ్మల్ని ఆడ విచారణ పిలుస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. కాబట్టి మీరు హైకోర్టుకు వెళ్ళినా సరే మీకు ఉపశమనం లభించలేదు. ఈ కేసును కొట్టివేయండి, నా మీద అక్రమంగా మోపారంటే హైకోర్టు న్యాయమూర్తి కూడా నమ్మలేదు మిమ్మల్ని. ఇందులో కరెక్ట్ నిజంగా ఉల్లంఘనలు ఉన్నాయి కదా, కాబట్టి దీనిపై విచారణ జరపండి అని చెప్పారు తప్ప. కాబట్టి ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినా, ఎంత మీరు ఉద్యమకారులు అవతారం ఎత్తినా, ఇక్కడ ముందు న్యాయస్థానాలు కానివ్వండి, విచారణ అధికారులు నమ్మే పరిస్థితి. ప్రజలు అంతకన్నా నమ్మకం లేదు ప్రజలకు మీ మీద. కాబట్టి అనవసరంగా అనేక రకాల రంగులు పూసుకొని ప్రయత్నాలు చేసి సానుభూతి ప్రయత్నం చేస్తే మాత్రం ప్రయోజనం ఉండదు. అదే అంటున్నా రేవంత్ రెడ్డి గారి కేసులకు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి మీద కేసు అంటే నేను అన్నా, కవిత గారు 2,000 కోట్లు నష్టపరిచారు ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనానికి 2,000 కోట్ల గండి కొట్టారు అక్కడ కేసులో. ఇక్కడ వచ్చేసి 55 కోట్లు ఇక్కడ. అదే విధంగా 1,02,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో సుమారు అవినీతి అనేది పినాకిని చంద్రబోస్ గారు తెలుస్తారు. 1,00,000 కోట్ల అవినీతి ఉండదు అక్కడ. దాంట్లో 20,000 కోట్లు అయిందా, 30,000 కోట్లు అయిందా? ఒక ఈఎన్సీ దగ్గరనే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పింది? మోటార్లు 21 బాహుబలి మోటార్లు కొనుగోలు దగ్గరే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, 327% అధిక ధరలకు కొన్నారు, 14,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. మరి చెప్పండి, ఇక మొత్తం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరగundొచ్చు? కాబట్టి 1,00,000 కోట్లు కాకపోయినా ఒక 30,000 కోట్ల, 40,000 కోట్ల, 50,000 కోట్ల ఆ లెక్క అవినీతి అయితే జరిగింది వాస్తవం. నాసిరక నిర్మాణాలు ఉన్నాయి అక్కడ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ ఫార్ములా 1 రేసులో కూడా అధికారులు చేతులు ఎత్తేశారు. అక్కడ అధికారులు చేతులు ఎత్తేశారు. కర్త కర్మక్రియ సూతదారులు మొత్తం వారే పాలకులే అని చెప్పారు, గత పాలకులే అని చెప్పారు. ఇందులో కూడా అరవింద్ కుమార్, ఆ వెంకట్రామరెడ్డి ఆయన ఎవరు ఇంజనీరు, ఆయన హెచ్ఎండి ఇంజనీర్ కూడా మేము చేయకూడదు, మేము కేటీఆర్ గారు వ్యాఖ్యల మీద చేసినాం. మరి వాళ్ళెత్త అమాయకత్వంగా చేశారో అర్థం కావట్లేదు. మరి అక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు అధికారులు ఉంటారు. ఎన్నికల అధికారులకు సంబంధం లేకుండా, ఎన్నికల అధికారులకు తెలియజేయకుండా ఎలక్షన్లు జరిగేటప్పుడు కోడ్ ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు? ఈ తప్పిదంగా ఇక్కడ అవినీతి జరిగినట్టు కనపట్లేదు కళ్ళ ముందు. అంత తెలిసిన కేటీఆర్ గారు ఎందుకు పౌండ్ల రూపంలో బదలాయింపు చేయాల్సి వచ్చింది? తేట తెల్లమే. అందుకే మేము ఏమంటామంటే, సరే ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఒక పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారం విచారణ జరుపుతున్నారు. కాబట్టి వాళ్ళ ఆధారాలు రుజువులు లండన్ పోయి సేకరించారు. కాబట్టి సాయంత్రానికి వాస్తవాలు తెలుస్తాయి. ఆయన రిమాండ్ చేస్తారా, లేకుంటే అరెస్ట్ చేస్తారా, చెయ్యరా? ఒకవేళ అరెస్ట్ చేస్తే రిమాండ్ చేస్తారా? రిమాండ్ చేస్తే జడ్జి గారు ముందు ప్రవేశపెడితే జడ్జి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు? అవన్నీ కూడా మనం చెప్పే అంశాలు కావు, న్యాయపరమైనటువంటి అంశాలు. కాబట్టి మనం వాటి గురించి మాట్లాడకూడదు. వేచి చూద్దాం, సాయంత్రానికో రేపు వేచి చూద్దాం. మీరు ఒకవేళ నమోదైతే, ఒకవేళ జైలుకు వెళితే వచ్చిన తర్వాత విచారణ జరుగుతుంది. విచారణలో ఈ ఏసీబీ అధికారులు పెట్టిన అభియోగాలు నిరూపణ కాకపోతే అప్పుడు కడిగిన ముత్యం లెక్క బయటికి రావచ్చు. నిరూపణ అయితే గాలి జనార్దన్ రెడ్డికి పెట్టినటువంటిగా శిక్షలే వీళ్ళకి పడతాయి. ఎస్ ప్రసాద్ గారు, మొత్తం మీద ఒక భయాన్ని సృష్టించి ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా చెప్పారు. ఎందుకంటే అది కూడా సీఎం రేవంత్ రెడ్డి పైనే ట్యాగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నన్ను కావాలనే పైచాచికి ఆనందం పొందుతున్నారు. అప్పుడు మా నాన్నని కావచ్చు, లేదంటే హరీష్ రావుని కావచ్చు, లేదంటే ఇప్పుడు నన్ను కావచ్చు, కానీ ఖచ్చితంగా నన్ను జైలుకు పంపే యోచనలు మాత్రమే ఉన్నారు అంటారు. అంటే తప్పు చేయనప్పుడు జైలుకి ఎవరు పంపుతారండి? దానికి చట్టాల న్యాయాల మీద నమ్మకం ఉందంటారు కదా, దానిపైన మీరేమంటారు? నేను నోరు విశ్వనాథ్ మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకుంటే ఆ కేసు ఒకటి నమోదై ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవత రాయ్ కూడా నా విన్నపం ఏంటంటే, ఇవాళ ఎంక్వైరీకి ఏసీబీ వాళ్ళు పిలిచారు. ఇంకా ఈ కేసు మా ఎవరితో గాలి జనార్దన్ రెడ్డితో ముడిపెట్టి చెప్పేస్తుండే ఆయన. ఇంకా అభియోగాలు కూడా మోపబడలేదు. ఇవాళ ఎంక్వైరీలో అవుట్కమ్ లో కనుక దే ఆర్ నాట్ కన్విన్స్డ్, అరెస్ట్ చేయడానికి లీడ్ అయ్యే సందర్భంలో గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఈ కేసులతో ఈయన అరెస్ట్ చేస్తామని కేసుల మీద సెక్షన్లు పెడతారు. ఆ సెక్షన్లు బెయిలబులా, నాన్ బెయిలబులా, అయితే ఫైనాన్షియల్ డీవియేషన్స్ లో ఇర్రెగ్యులారిటీస్ ని వీటికి అట్రిబ్యూట్ అవుతాయా లేదా అన్నప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ కింద కూర్చోబెట్టరు కదా, డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి లాయర్లు ఇందాక కూర్చోబెట్టరు కదా హరీష్ రావులతో పెచ్చపాటి పెట్టినప్పుడు వాళ్ళు చెప్తారు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏమైనా నోటీసులు ఇచ్చిందా, లేదంటే ఆర్బీఐ అయినా ఫైనాన్షియల్ డీవియేషన్స్ ని అట్రిబ్యూట్ చేస్తే ఏమైనా ఎస్టాబ్లిష్ చేసిందా, మూడోది ఎలక్షన్ కమిషన్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా, లేదా నాలుగోది ప్రభుత్వం ఈ విధంగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ టేకెన్ ప్లేస్ అన్నది ఐడెంటిఫై చేసి ప్రభుత్వ పరంగా ఏసీబీకి కంప్లైంట్ వెళ్ళిందా. ఇందులో ఫైనాన్షియల్ డీవియేషన్ ఎంత అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత
మిగిలిన విషయాల మీద చర్చనీయాంశాలు అవుతాయి. ఎందుకంటే ఇందాక మానవతరాయికి మళ్ళీ సబ్మిషనే. ఏసీబీ కోర్టు ఎప్పుడైతే సంబంధించిన అధికారులు ఢిల్లీ వెళ్ళి పౌండ్లు ఎన్ని రూపాయలతో ట్రాన్స్ఫర్ అయ్యన్నది లండన్ అండి. లండన్ కూడా వెళ్ళి వచ్చారు. అదే లండన్ వెళ్ళి ఎంత ట్రాన్స్ఫర్ అయ్యిందో విత్ ఎవిడెన్సెస్ ఓకే చేసుకుని వచ్చారు. అంటే ఏంటి, మున్సిపల్ కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ నుంచి ట్రావెల్ అయింది, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెళ్ళిన డబ్బులు అనాపైసలతో లెక్కలు తెలియదు, ఫస్ట్ తేలించుకోండి. సో దాంట్లో డీవియేషన్స్ అంటే తర్వాత వాడు ఏమైనా మిఠాయి ఇచ్చాడు అన్నది అది ఫైనాన్షియల్ డీవియేషన్, దానికి అనుకోవాలి. ఇది జరగకుండా మనం ఇక్కడ కూర్చొని మనం న్యాయ నిర్ణేతల ఆల్రెడీ 4 తపేలా ఛానళ్ళు ఉన్నాయి, వాడు సాయంత్రం ఉరిశిక్ష కూడా వేసేస్తాడు అందరికీ. అలా మనం కూడా వాదిస్తే చాలా ధైర్యంగా ఉంటుంది. అదే నా విన్నపం. తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రామకృష్ణ హెగ్డే ఈ రోజున్న మొబైల్ కాదు సార్, ల్యాండ్ లైన్ ఫోన్లోనే ఆయన పట్టుకుంటే ఏకంగా ఆయన పదవీచ్యుతుడే అయ్యాడు. అంత సామర్థ్యం ఉన్న కాంగ్రెస్ ఇవాళ ఈ దీర్ఘ సుమంగళి బావ డైలీ సీరియల్ రేటింగ్, ఈ కార్తీక దీపం డైలీ సీరియల్ నడిపిస్తారు దాంట్లో. ఇది నాకు అర్థం కావట్లే. కాళేశ్వరం కూడా అంతే, పార్ట్ 2 ఆఫ్ కార్తీక దీపం. దీంట్లో మీరు న్యాయం చేసేస్తారు, ధర్మాన్ని పరిరక్షించేస్తారంటే ఎప్పటికీ క్లూలు కుదరట్లే. ఇందాక మేడం చెప్పినట్టు మీకు నిద్ర లేచినప్పుడల్లా ఒకసారి పిలిచి ఎంక్వైరీ హరీశ్రావు వస్తున్నాడు, ఎంక్వైరీ కేసీఆర్ వస్తున్నాడు, ఎంక్వైరీ కవితకి పిలిచారు, ఎంక్వైరీ కేటీఆర్ పిలిచారు. ఎవరికి ఉపయోగం అందరినీ ఎంక్వైరీలు పిలిచి? వాళ్ళేమో బయటకు వచ్చి పులిరాజా కథలు చెప్తున్నారు బయటకు వచ్చి. నిజంగా మీరు తీవ్రత ఉంటే తోలు తీసేసే కార్యక్రమం ఉంటే ఆ భయం కొంటారు. ఈయన డిబేట్ మొదలెట్టి నుంచి భయం పడ్డా అని ఉండుండి మన భయం పెట్టే కార్యక్రమం చెప్తున్నాడు. కానీ ఆయన వాళ్ళెందుకు భయం పడతారు? నిన్న ముఖ్యమంత్రి గారు నా విధంగా మాట్లాడితేనే దిక్కులేదు. ప్రసాద్ గారు నేను అడుగుతున్నా ఒకటే, ఇప్పుడు కాళేశ్వరం కేసులో 115వ వ్యక్తి కేసీఆర్ గారు 100 మంది ఇంజనీర్లని విచారించారు. అందులో ఇద్దరు దగ్గర 300 కోట్లు రెడ్ హ్యాండెడ్ దొరికినాయి, ఆస్తుల రూపంలో బిల్డింగ్ల రూపంలో దొరికినాయి. మరి వీళ్ళ దగ్గర దొరికితే అసలు సూత్రం దగ్గర ఎంత దొరుకుతాయి? దాని రికవరీ ఎప్పుడు చేస్తారు? కోర్టు ఎప్పుడు చేస్తుంది? ఇలా విచారణ పోవటం అంటే అర్థం ఏంటంటే, 3వసారి విచారణ పోవటం అంటే అది ఏదైనా జరగవచ్చు. ఆ విచారణ జరిగిన తర్వాత నిరూపణ పెడతారు. 40 కేసులు ఆర్థిక నేరాలు కాదు మాయి, 40 కేసులు మా మీద. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నీ టైం నేను అసలు మాట్లాడలే, నా టైం ఒక నిమిషం. సరే సరే, నువ్వు ఉదాహరణకి కేసీఆర్ ఒక ఓనరు అనుకుందాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కి, ఒక మేస్త్రిని ఇంజనీర్ని పనికిమాలందరినీ పిలిచి కట్టించాడు. అరే నాకు ఈ పిల్లలు ఇక్కడ వద్దు, ఇక్కడ తీసే ఇక్కడ డైరెక్ట్ గా స్లాబ్ వేసి అన్నాడు అనుకోండి, ఈ బుర్ర ఏమైంది? బుర్ర తక్కువ కదా, ఇక్కడ పిల్లర్ అయిపోయినా రీఎన్ఫోర్స్మెంట్ లో 12 mm 18 mm 16 mm లేకపోతే అది కూల్చేస్తుందా అని చెప్పకుండా కేసీఆర్ చెప్పాడని కట్టాడంటే అడిగి ఇంజనీరింగ్ పట్ట ఆవిడిచ్చాడు. ఇలా టోల్ని పట్టుకుని ముందు తోలు చెవిడీలు తీయండి, అలాంటి బుర్ర తక్కువ బ్యాచ్. డిపిఆర్ రిపోర్ట్ లో కేంద్ర పర్యవేక్షణలోనే ప్రాజెక్టులు కడతాం. ఏం గుడ్డుగురానికి ఫలితం అవుతారు? డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు సాయిల్ టెస్టింగ్ లేకుండా ఇది కుంగుతుంది, దీని రీఎన్ఫోర్స్మెంట్ ఇది, వీటికి ఏది క్లియరెన్స్ ఇవ్వకుండా అలా మా చంద్రబాబు నాయుడు కాంక్రీట్ లో వాళ్ళు గిన్నిస్ రికార్డుల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడు మా కేసీఆర్. ఏంటి సార్ ఇది? ఈ కామెడీ ఏంటి నాకు అర్థం కాదు. కామెడీ కాదండి. అయిపోయిందా ప్రసాద్ గారు? కాదు, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏ సెంట్రల్ వాటర్ కదా, మనకి సెంట్రల్ వాటర్ ఉన్నారు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఉన్నారు. ఈ కొడుకులు మనకి ఏ ప్రాతిపదిక మీద క్లియరెన్స్ ఇచ్చారో నాకు కావాలి ఫస్ట్. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 2022లో ఏర్పడింది. ఏది పోలవరంలో కాపర్ బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు ఏర్పడలే అది, లేకపోతే అది వినండి డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ, ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ఇప్పుడు ప్రాణహిత అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లతో ప్రారంభమైనటువంటి ఆ ప్రాజెక్టుని పునర్నిర్మాణం పేరుతో ఆల్రెడీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు అనుమతులు ఇచ్చారు ప్రాణహిత. వీరు రీడిజైన్ అనేది డిపిఆర్ఏ లేకుండా అసలు నన్ను మాట్లాడేవాడు మానవతారాయ్ గారు మనం ఇప్పుడు కాళేశ్వరం మీద లేమండి ఈ కార్ రేస్ లో. ఒక్క నిమిషం అండి మానవతారాయ్ గారు మనం కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేదండి, ఈ కార్ రేస్ లో ఉన్నాం. ఈ కార్ రేస్ లో చెప్పండి. సరే, ఈ వన్ కార్ రేస్ లో చెప్పిన అభియోగాలు ఇప్పుడు ఏసీబీ విచారణలో ఉన్నది కాబట్టి ఇది అడిచేసి కాళేశ్వరం మీద తీసుకొస్తున్నారు. కాబట్టి జాతీయ హోదా అడగకుండానే వీళ్ళు ప్రాజెక్ట్ కట్టారు. జాతీయ హోదా అయితే మన పైన భారం ఉండేది కాదు.
కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములా 1 ఈ రేస్ లో వచ్చినట్లయితే ఫార్ములా 1 ఈ రేస్ లో ప్రసాద్ గారు దిగ్విజయ్ సింగ్ జయరాం రమేష్ ఏం చేస్తున్నారు చెప్పాల్సింది Yes. కేంద్ర ప్రభుత్వం కదా. మొత్తం మీద మానవతరాయ్ గారు ఈ కార్ రేసులో ఇప్పటికీ అవినీతి జరిగింది కాకుంటే ఇదంతా కూడా ప్రజాధనంకు సంబంధించినది అంటే రూపాయి రాకపోయినా కానీ 100 రూపాయలు మాత్రం ఇక్కడ నుంచి ఖర్చు పెట్టారు అంటే 1000 కోట్లు కావచ్చు 100 కోట్లు కావచ్చు 1,00,000 కోట్లు కావచ్చు మొత్తం మీద ఇదంతా ఈ కార్ రేసులోని ఇక్కడికి వచ్చినది దాన్ని అంతా కూడా డొల్లతనంతో ఒక ప్రైవేట్ కంపెనీకి డొల్లతనం మీద దీన్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేశారు కానీ ఇటు ఏదైతే గవర్నమెంట్ నుంచి వెళ్ళి కూడా మంత్రుల కమిటీ కావచ్చు మంత్రి మండలి నుంచి వెళ్ళి కమిటీ నిర్ణయం తీసుకోకుండానే ఏకపక్షంగా తీసుకున్నారు ఇదే నేపథ్యంలో ఆర్బీఐ బ్యాంకు కూడా చేసిందని చెప్తున్నారు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ దీనిపైన ఏం చేయదలుచుకుంది అంటే ఏ కేసును ఇన్ని కేసులలో చూసినా కానీ ఏ కేసును కూడా కొలికి రానియట్లేదు అంతా నట్టనడకం జరుగుతుంది అనేదే పబ్లిక్ వాదన ఇప్పుడు నిజం అనేది ఆయన అన్నాడు కదా నిలకడగా బయటపడింది అందుకే విచారణ జరిపేది ఒక్క రోజులో కాదు ఇందాకే చెప్పాను నేను ఆ డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు మీ స్టూడియోలో ఎవరు లేరు అక్కడ అయితే నిజం అనేది నిలకడగా తెలుసు విచారణ అనేది ఏంది అమెరికాలో లాగా లేకపోతే దుబాయ్లో లాగా మెడకాయ నరకటంగా ఇందాకే నేను చెప్పిన రుజువులు సంపాదించాలి రుజువులు సంపాదించిన తర్వాత అభియోగాలు నేరం మోపాలి నేరం మోపిన తర్వాత నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇవ్వటం అంటే అర్థమైంది దాన్ని సమాచారం తెలుసుకోవచ్చు రుజువులన్నీ కూడా కరెక్ట్గా ఉంటే అరెస్ట్ కూడా చేయొచ్చు ఇది విచారణలో మేము ఎందుకంటే మేము వెళ్ళినాం కాదు మేము ఆర్థిక నేరాలు కాదు మా మీద పెట్టినాయి మా మీద అక్రమ కేసులు ప్రభుత్వాన్ని ఎదుర్కొనే కేసులు 40 కేసులు పెట్టినప్పుడు 40 కేసుల్లో పోలీస్ స్టేషన్లో పడుకున్నాం నైట్ అర్ధరాత్రులు తెల్లారి అర్ధరాత్రులు రిమాండ్ చేశారు రిమాండ్ చేసినప్పుడు జడ్జి గారు నేర ఆరోపణ బట్టి ఆ సెక్షన్ల ప్రకారం మమ్మల్ని ఎన్ని రోజులు కంటిన్యూ అండి మమ్మల్ని ఎన్ని రోజులు జైల్లో పెట్టాలో జైల్లో ఉంచాలో వారు నిర్ణయిస్తారు 14 రోజులు రిమాండ్ అంటారు ఎవరైనా కానీ ఇప్పుడు జరిగే విచారణ అది ఏందనేది కూడా మనకు తెలియదు వాస్తవంగా వీరిని కోర్టులో రిమాండ్ చేయొచ్చా జడ్జి గారి ముందు ప్రవేశపెడతారా లేకపోతే అట్లనే నోటీసులు ఇచ్చారు కాబట్టి విషయ సమగ్రంగా సేకరించి అదనపు విషయాలు తీసుకొని వదిలిపెడతారనేది మనం ఎప్పుడు కూడా మనం జడ్జి చేయలేమండి మనం న్యాయ నిర్ణేత్రం కాదు ఇక్కడ అధికారులం కాదు మనం కాబట్టి ఓపిక పడదాం తొందర ఎందుకు దీని మీద ముందుంది అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఏ కేసులో కూడా విచారణ అనేది వదిలిపెట్టలేదు కాళేశ్వరంలో సాక్ష్యాధారాలు సేకరించారు ఘోష్ గారు 400 పేజీలతో పాటు కేసీఆర్ గారి విచారణతో కూడా కొన్ని పేజీలు తయారవుతున్నాయి వాటి బట్టి అన్ని కేసుల్లో కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇట్లాంటి ఆధారాలు కాగితాల రూపంలో ఉన్న ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో ముందుకు పోతుంది అందుకే విచారణ సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి ఈరోజు మిడ్ డే డిబేట్లో మనతో పాల్గొన్నటువంటి కేఎస్ ప్రసాద్ గారికి మానవతరాయ్ గారికి అదేవిధంగా సునీత గారికి కూడా థ్యాంక్ యూ అండి మొత్తం మీద ఏదైతే ఈ కార్ రేస్లో ఈరోజు ఏసీబీకి ముందు హాజరుపరుస్తున్న కేటీఆర్ తాను నిజాయితీ పరుణ్ణి నేను ఖచ్చితంగా నిజాయితీ నిలబెట్టుకుని బయటకు వస్తానంటున్నా కానీ అవినీతి అక్రమాలకు ఎవరైనా కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు అంటూ కూడా అధికారులు చెప్తున్నట్టు అనమాట ఏది ఏమైనప్పటికీ ఏం జరుగుతుంది మరికొద్ది సేపట్లో కేటీఆర్ గారికి ఆ అధికారులు ఎలా ఉన్నదనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఇదే ఇవాటి మీడియా డెబిట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి